తెలంగాణ అప్పుల విషయంలో శాసనసభలో మాటల యుద్ధం నడిచింది. 10 ఏళ్లలో 60,000 కోట్ల వడ్డీలు కట్టామని హరీష్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 60,000 కోట్లు వడ్డీలు కడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఇక ఏడాదికి 12,000 కోట్లు వడ్డీలు కట్టాల్సిందని అన్నారు. అంటే సగం కూడా వడ్డీలు తీర్చలేదని అన్నారు బట్టి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో వడ్లు కొనలేదు, మేము పైసలు ఇవ్వలేదా సార్? ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ 65,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము. నంబర్ 1. నంబర్ 2, వారు మాట్లాడుతూ మిత్తిలకి ఇంత కడుతున్నామని చెప్పిండ్రు. ఆర్బీఐ నివేదిక ప్రకారంగా 2,900 కోట్లు మాత్రమే మిత్తి. కాగ్ రిపోర్టు ప్రకారంగా 2,100 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బీఐ చెప్పింది ఒకటైతే, బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు. అధ్యక్ష, 1,27,000 కోట్ల అప్పు తెస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్టు కట్టింది అధ్యక్ష? మేము మా బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆస్తుల కల్పన చేసింది బీఆర్ఎస్ అయితే, అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి జరిగిందేం లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా కోరుతా ఉన్నా, దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదో పట్టిస్తూ బట్టి గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు కట్టారా? నెలకు ఎంత కట్టాలో చెప్పారా? నేను అదే అడుగుతున్నా. నేను 10 ఏళ్ళు ఎంత కట్టాలి మీరు? ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, సంవత్సరానికి 11-12 వేలు కట్టాలి. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టినా ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? అదొక్కటి మీ ద్వారా వారికి చెప్దామని నేను కూర్చున్నాను.